మైసమ్మ ఆలయంలో భక్తులకు అన్నదానం. ఆలయ గౌరవ అధ్యక్షులు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో భక్తులకు ఆలయ గౌరవ అధ్యక్షులు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రారంభించారు. ఆదివారం పూర్ణ అమావాస్య సందర్భంగా పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చే పూర్ణ అమావాస్య పురస్కరించుకుని విఠల్ నాయక్ శ్రీ కట్టమైసమ్మ అమ్మను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి భక్తుడు అయ్యప్ప ట్రేడర్స్ శివకుమార్ భక్తులకు ఏర్పాట్లు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ శ్రీ కట్టమైసమ్మ మహిమగల దేవతాన్ని భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే దైవమని అన్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే పూర్ణ అమావాస్య అత్యంత పవిత్రమైనది అని, ఈ పూర్ణ అమావాస్య రోజు 3 నదులు కలిసిన కోకట్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనాలు చేసుకుంటారని, ఈ పూర్ణ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, శ్రీ కట్టమైసమ్మ ఆశీస్సులు తాండూరు ప్రజలపై ఉండాలి అని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అల్లంపల్లి ప్రకాష్, కుమ్మరి నరసింహులు, వేణుగోపాల్, నరేష్, సుధాకర్, అంజిలయ్య, పాపయ్య, ఆలయ అర్చకులు, SBI రిటైర్డ్ ఉద్యోగి నారాయణ తదితరులు పాల్గొన్నారు. नल्लगोत्रोद्भवस्य प्रकाशनामस्य सुनिता नाम्ने అన్నమ్మ ఉందా బేట పాయసం లైన్ వేసేటప్పుడు మంచిగా పాయసం మిక్చర్లవా జై. ఈరోజు అమావాస్య రోజు, ఆదివారం రోజు, గత కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి ప్రతి అమావాస్యకు అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అయ్యప్ప ట్రేడర్స్ వారి శ్రీ శివకుమార్ గారు ఈరోజు అమ్మవారు మదిలో వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఈరోజు నా వంతుగా నేను సహాయం చేసి ఈరోజు ప్రోగ్రాం నేను చేస్తాను. ముందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు విఠల్ నాయక్ అన్న గారు ఎంతో కృషి చేస్తుంటూ ఈ గుడికి అభివృద్ధి చేస్తున్నారు. అలాగని వచ్చిన భక్తుల మీద కూడా అమ్మవారి కృప ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను. జై హింద్. కష్టపాలు వచ్చేసి గుడి యొక్క పెద్దలకు, ధర్మకర్తలకు అందరికీ నమస్కారం. ఇక్కడ అన్నదాన కార్యక్రమము ప్రతి అమాస రోజు జరుగుతున్నది. మా ఫ్రెండ్ ప్రకాష్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు అన్నదాన కార్యక్రమంకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా
తన వంతుగా తాను చేసుకుంటూ పోతున్నాడు. ఆ కట్ట మైసమ్మ తల్లి, ఆ మైసమ్మ తల్లి వారికి కనుకరిస్తున్నది. మరి ఇలానే చేసుకుంటూ పోవాలని చెప్పి ఆయన తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రోగ్రాం వచ్చేసి ఈరోజు నేను పార్టిసిపేట్ అయిపోయినా. ఈరోజు అన్న కార్యక్రమానికి నేను ఈ ప్రోగ్రాంకి నేను స్పాన్సర్డ్ అయిపోయినా ఈరోజు. అలానే అన్న కూడా ఈ గుడి మొత్తాన్ని కట్టడానికి కూడా అన్ననే బాధ్యతుడు. దాన్ని అన్నకు కూడా చల్లగా చూడాలని చెప్పి మైసమ్మ తల్లిని కూడా కోరుకుంటున్నా. ఇట్లానే అందరూ తాండూరు ప్రజలు, తాండూరు నియోజక ప్రజలు అందరూ ఇలానే చల్లగా ఉండాలని, ఆ మైసమ్మ తల్లి కూడా అందరికీ చల్లగా చూడాలని చెప్పి ఇలా కోరుకుంటున్నాను. ఈరోజు తాండూరు పట్టణంలోని కట్టమైసమ్మ అమ్మవారి ఆశీస్సులు, దాంతోపాటు ఈరోజు ఆదివారం అమాస, ఈ పూర్ణ అమాస అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ పూర్ణ అమాస అనేది ఏదైతే కృష్ణ, గోదావరి, యమున ఈ నదులు 3 నదులు కలుస్తాయో అక్కడ ఈరోజు పవిత్రమైన హిందువులు అందరూ కూడా స్నానాలు చేస్తారు. ఎందుకంటే సంవత్సరం ఒకసారి. దాంతోపాటు మరి ఇక్కడ మన తాండూరు ప్రజలు మొత్తం ఇక్కడ యాలాల్ మండల్ సంగమేశ్వర టెంపుల్, సంగమ అంటే భీమా, అమర్య, సంగమ అంటే 3 నదులు కలుస్తాయి కాబట్టి ఈరోజు కూడా చాలామంది అక్కడ స్నానాలు చేశారు. కానీ ఈరోజు చాలా పవిత్ర దినం. మరి ఎట్టి ఒక ప్రతి దినంకు మన అయ్యప్ప పేరు శివకుమార్ అన్న గారు ఈరోజు ప్రజలకు అందరికీ ఈరోజు ఇక్కడ భక్తులకు కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి వారి కుటుంబాలకు ఆరోగ్యంతో ఉండాలి, అమ్మవారి కూడా ఆశ్రమం వాళ్ళకు ఉండాలి. ఆయన ఒక వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా జీవించుకుంటూ మరి పెద్ద వ్యాపారం చేసుకుంటూ కూడా అన్న మన శివకుమార్ అన్న మంచిగా ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ, దాంతోపాటు మన మిత్రుడు ప్రకాష్ గారు, మరి ఇంకో ఆయన పాపం మన వేడు నరసింహ గారు, ఆయన కూడా చాలా కష్టపడతారు. ఆయనకు ఆరోగ్యం బాగా ఇంట్లో ఉన్నాడు. కూడా కుటుంబాలు కూడా మరి దినదినంగా మరి అభివృద్ధి చెందాలి. మరి ఈ రోజు వరకు అమ్మకు ఎవరైతే నమ్మిరో అందరూ కూడా మంచిగా. మరి రీసెంట్గా మన ఒక గుడి చైర్మన్ నరేష్ గారు కూడా మరి ఇక్కడనే అమ్మవారికి మొక్కి మరి అక్కడ యాలాల్ మండల్ పగిడిపల్లి లోపల నామినేట్ చేస్తే కూడా అక్కడ ప్రజలు అందరూ కూడా మరి అమ్మవారి దయనో మరి నరేష్ గారు చేసిన ఆయన సేవను కానీ మరి అమ్మ దయ నుంచి ఆయన కూడా సర్పంచ్గా ఏకంగా అయినాడు. అంటే అమ్మవారి చాలా కృప. మరి అమ్మకు ఏం మరి వాస్తవంగా మన ఇంట్లో కన్న తల్లిలాగా అమ్మ ఏది అడిగితే ఖచ్చితంగా ఆశ్రమిస్తుంది, ఖచ్చితంగా పెడుతుంది. ఏమైనా తప్పు చేస్తే కూడా అమ్మవారు క్షమిస్తారు. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో కూడా ఎవరైనా దాతలు పుట్టినరోజు కానీ వాళ్ళ జ్ఞాపకంగా, వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకంగా, వాళ్ళ కూతురు జ్ఞాపకంగా మరి ఎట్లయితే శివకుమార్ అన్న మరి అయ్యప్ప టేరు ఎట్లా మరి ఈరోజు అన్నదానం చేసారో మరి ఆ రకంగా కూడా ఇంకెవరో భక్తులుంటే కూడా ప్రకాశం దగ్గర మరి పేరు రాపియాలి. రాబోయే అమావాస్య కూడా రాపిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. మరి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ప్రకాష్ గారు ఆయన డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు కూడా మరి ఆపలేడు పాపం వాస్తవంగా. మరి ఇప్పుడు గతంలో చూస్తుంటే కొన్ని దేవస్థానాలు కూడా అన్నదానం చేసుకుంటూ బంద్ చేసారు చాలామంది. కానీ మన ప్రకాష్ గారు అట్లా కాకుండా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అమ్మవారి నాకు ఉంది కాబట్టి చూసుకుంటూ మరి దాతలు కానీ పోయి పడుకొని వచ్చి కూడా రాండి సార్ ఏదంటే పాపం వస్తున్నారు చేతన కాడికి బియ్యమో కిరాణా సామాను నీళ్ళు ఏదో ఇస్తారు. మొత్తం పైన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు అన్నదానం గురించి మన అన్న శివకుమార్ అన్నకు వారి కుటుంబ సభ్యులకు మరి అన్న కూడా వ్యాపారం రంగంలో కూడా ఇంకా ఎదగాలి. ఎదిగే కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా జాతర కూడా ఆయన ఒక చేరు ఉండాలి ఖచ్చితంగా అనుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ.